చూపిస్తాను చూడండి. మేము వెళ్తున్న మార్గ మధ్యలో అయితే పొగ మంచుతో ఫుల్ కప్పేసింది అనమాట. చూడండి ఒకసారి వెనకాల పొగ ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో. ఒకసారి లొకేషన్ చూడండి, మీకు చూపిస్తాను ఒకసారి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. బ్యాడ్ లక్. ఇంకా చాలా టైం పడుతుంది మేము కిందకెళ్ళడానికి. వర్షం అయితే పెద్ద వర్షం అయితే పడిపోతుంది. సో మధ్యలో ఆగామయ్యా. మధ్యలో ఎక్కడ ఇది ఏ ఊరు ఇది? సంథింగ్ బీస్పురం దగ్గర అనుకుంటుంది. బీస్పురం దగ్గర అయితే ఆగింది. స్టార్ట్ చేసాము అంటే ఆరిలోవా వెళ్ళాలి. ఇప్పుడైతే ఆరిలోవా వెళ్ళాలి మా పెద్దమ్మకు చూడడానికి. అక్కడ నుంచి ఇప్పుడు టిఫిన్ చేసి అక్కడైతే బయలుదేరిపోతాము. గైస్ మేము ఇప్పుడైతే ఆరిలోకి వచ్చాము. ఆరిలోకి వచ్చి అయితే ప్రజెంట్ అయితే టిఫిన్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే టిఫిన్ చేసి మేమైతే పెద్దమ్మ చూడడానికి వెళ్ళిపోతాం. అక్కడ ఇల్లు అయితే కొంచెం తెలీదు, చాలా సంవత్సరాలు అయిపోయింది, వెతుక్కుంటే వెళ్ళాలి ఇల్లు. ఇప్పుడు మామూలుగా ఉన్నాడంటే నైట్ తడిసిపోయాడు, లేకపోతే ఇప్పుడు మాకు ఆడించేసుకోవాలి. జ్వరం వచ్చింది. మూడు తీసుకున్నావా? రూట్ అయితే తెలియదు మనకు. బస్సు ఎటువైపు వెళ్తుంది అటువైపు వెళ్ళిపోతున్నాము. కొంచెం లైట్గా ఐడియా వస్తుంది అంతే. బస్కి ఫాలో అయిపోతున్నాం, కొంచెం ఐడియా వస్తుంది అనేసి. అంటే ఎప్పుడో చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇక్కడ వచ్చేసరికి. ఓకే అనుకుంటున్నా. చూద్దాం మరి. ప్రైజ్ లార్డ్.
బాగున్నా దాగలేదు కదా. ఓకే పద పద కీర్తి మరి పదండి. పరిగెత్తుకుంటూ వస్తున్నారు. బాబు బాగున్నావా? బాగున్నావా? మాట్లాడు నీతో. వచ్చాను ఫైనల్గా హౌస్కి అయితే రీచ్ అయిపోయాము. ఓకేనా? ఓకే, ఒకసారి విజిట్ చేసి అయితే మళ్ళీ బయలుదేరిపోతాం ఇక్కడ నుండి. అటంతా వర్షం అనుకుంటుంది. స్టార్ట్ అయిపోయింది, వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ ఆపాలి? ఆపుతాను. వీళ్ళతో పుట్ట పెట్టుకోవచ్చు. చెప్పండి. గాయస్ మొత్తం అయితే ఫుల్ తడిచిపోయాము. చూసారా ఎంత పెద్ద వర్షం వస్తుంది. ఆగదామంటే వెళ్ళలేదు, వీళ్ళు ఫుల్ కొట్టుకొని వచ్చేసాం. మొత్తం తడిచిపోయాము. చూసారా? మా వాడిని చూడండి ఒకసారి ఎలా ఎలా ఉన్నాడు. మొత్తం రోడ్ కట్టాలి. 3 రోజులు మేము వైజాగ్ బయలుదేరాం, వర్షం. నిన్న కూడా వైజాగ్ నుంచి అరకు బయలుదేరాము, వర్షం. ఎస్కోట్లో తడిసిపోయి అక్కడ స్టక్ అయిపోయాం. రాత్రి అక్కడ ఉండిపోయాం. మళ్ళీ ఈరోజు ఇప్పుడు బయలుదేరాం, మళ్ళీ వర్షం, మళ్ళీ తడిసిపోయాం. ఏం చేస్తాం చెప్పు? ఎన్నో ప్రయత్నాలు చేసినా మా దురదృష్టం మాత్రం పోవట్లేదు. చూడండి మా బాధ ఎలా ఉందో. మీకైనా జాలి వేస్తుందా లేదా? కనీసం ఈ వర్షానికైనా జాలి లేదు, కానీ మీకైనా జాలి వేస్తుందా లేదండి? ఫుల్ తడిచిపోయాము. ఇంకెంతసేపు పడుతుందో వర్షం తగ్గడానికి. మేము బాబుతో ఉన్నాం, చాలా ఇబ్బంది పడిపోతున్నాము. సో వర్షం ఆగే వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ వర్షం పడుతుందని తడిచిపోయామని వెళ్ళిపోయామంటే ఫేసులు కట్ట మొత్తం తగిలేస్తుంది, ఇంకా ఎక్కువ తడిచిపోతాము. సో ఇక్కడే తగ్గేంత వరకు ఈ చెట్టు కింద నుండి మళ్ళీ బయలుదేరిపోతాము. చూడండి నా పరిస్థితి ఏ విధంగా ఉంది. నా కెమెరా అయితే తడిసిపోతాను, ఇందులో అయితే దాచుకున్నాను. చూడండి ఒకసారి. మేము వైజాగ్ వెళ్ళింది మా పెద్దమ్మని చూడడానికి. అండ్ కాస్త సండే కాబట్టి చూసిన తర్వాత కాసేపు తిరుగుదాం అనుకున్నాం, కానీ అస్సలు కుదరలేదు. ఎందుకంటే ఆ రోజు గ్రహణం ఉంది. అండ్ మా ఇంటి వాళ్ళు అయితే ఫోన్ చేసి త్వరగా వచ్చేయమని చెప్తే ఇంకెక్కడ తిరగలేదు. వెళ్ళాము, టిఫిన్ చేయడము, చూడడం జరిగింది. వెంటనే మళ్ళీ అక్కడి నుంచి అక్కడే మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఏం తిరగలేదు, ఏమీ చూడలేదు. మా బాబు కూడా చాలా పేజీ చేస్తున్నాడు, వైజాగ్ చూడలేదని, చూపించకుండా తీసుకొచ్చారని చాలా పేజీ చేసాడు. చివరికి అయితే ఎస్కోట్ వచ్చి స్టే చేసి మళ్ళీ ఉదయం అయితే బయలుదేరిపోయాము. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఫైనల్గా మేమైతే సేఫ్గా ఇంటికి అయితే చేరుకున్నాము. చాలా బీభత్సమైన వర్షంలో తడిసిపోయి చివరికి మేము ఇంటికైతే చేరుకున్నాము. సేఫ్గా జాగ్రత్తగా వచ్చాము, కానీ ఫుల్గా తడిసిపోయాము అన్నమాట. 3 రోజుల నుంచి తడుస్తూనే ఉన్నాము. కాకపోతే మాకు జ్వరాలు కట్ట అయితే ఏం రాలేదు, జలుబు కట్ట ఏం రాలేదు. మా బాబుకి అయితే చిన్న లైట్గా దానికన్నా ముందు నుంచి, అంటే మేము జర్నీ చేయక ముందు నుంచి కొంచెం జలుబు దగ్గు అయితే ఉంది. సో ఏం ప్రాబ్లం రాలేదు, మేమైతే సేఫ్గా ఉన్నాము. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడిని.
చాలాసేపు అయితే ఇంటికి వచ్చాము. అంటే రోజు అంటే మేము మొదటి నుంచి ఇక్కడ నుంచి అరకు నుంచి వైజాగ్ వెళ్ళేటప్పటి నుంచి మేము తడుస్తూనే ఉన్నాము. వెళ్ళినప్పుడు వర్షం, వస్తున్నప్పుడు వర్షం అలాగనమాట. సో ఫైనల్గా అయితే ఇంటికైతే చేరుకున్నాము. సో మీరైతే వీడియోని ఫస్ట్ అయితే లైక్ చేయండి నచ్చినట్టయితే. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్, సీ యూ.